సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? సాంబిరెడ్డి కొండాశ్రమం అమ్మ అమ్మవారి ఉత్సవం ఓకే బాగా చేస్తున్నాం. ఓకే. ఇది అమ్మవారి గుడేనా సార్? శివాలయం అమ్మ. శివాలయం పక్కన అమ్మవారిని పెట్టాం. అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇది 11 రోజులు ఉంటుందమ్మా. 11 రోజులు. ఎన్ని అడుగులు అమ్మవారు సార్? 9 అడుగులమ్మా. 9 అడుగులు అమ్మవారు. ఎన్ని రోజులు ఉంటారు? 11 రోజులు ఉంటారు. తర్వాత అమ్మవారిని ఎక్కడ ప్రతిష్ఠిస్తారు సార్? ప్రతిష్ఠితంగా ఉదయం పూట పూజ ఉంటుందమ్మా. సాయంత్రం పూట కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు. రేపు అంటే 10వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది. ఒక 2000 మందికి 2000 మందికి అన్నదానం. చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ రావచ్చమ్మా. ప్రతిరోజు క్యాన్వాస్ చేసి చెబుతామమ్మా. పూజలో పాల్గొనే వాళ్ళు కానీ, సాయంత్రం కుంకుమార్చనలో పాల్గొనే వాళ్ళు కానీ అందరూ వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు. సార్ చెప్పండి, దీని అంతటికి ఫండ్ కానివ్వండి, దీనికి మీకు ఎట్లా? ఇది గ్రామ పెద్దల సహకారంతో అందరూ పార్టిసిపేట్ చేసి చేసుకుంటున్నామమ్మా. ఊరు మొత్తం కలిసి చేసుకుంటున్నాం. ఊరు పండుగ. ఓకే సార్, థాంక్యూ సో మచ్. ఓకేనమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? వై సహదేవరెడ్డి. సహదేవరెడ్డి గారు చెప్పండి, ఇక్కడ ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే మేము గుడి పెట్టుకున్నాము, అందరు కలిసి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత కొద్దిగా అంతకుముందు ఏదో ఇబ్బంది అయింది చెప్పి ఇప్పుడు మన కమిటీ పిల్లలందరూ కమిటీ అయ్యి ఉత్సవాలు చేసుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే ఊరందరూ సందాలు బంధాలు వీళ్ళంతా వేసుకొని చేసుకుంటున్నారు. అది చేసుకుంటున్నారు. మీరు పెద్దలుగా వాళ్ళకి సహకరించి వెనకాల ఉంటున్నారు. అంతే, సపోర్టే. పిల్లలు మొత్తం వాళ్ళే కమిటీ అన్నీ చేసుకుంటున్నారు. ఏదో డబ్బులు కావాలంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు 100, 50, 10 ఎవరి ఇష్టం వాళ్ళది. ఇందులో ఎవరికి అబ్జెక్షన్ లేదు. కుల మత రహితం అమ్మ. కులం అనేది లేదు. ఇక ఎవరైనా ఎవరి ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. అక్కడ అలా చేసుకుంటున్నాం మేము గుడి. ఓకే సార్, థాంక్యూ సో మచ్. మంచిదమ్మా. మనమైతే రెడ్డిపాలెం అమ్మవారి విగ్రహం దగ్గరకు వచ్చేసామండి. 9 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. 11 రోజుల తర్వాత కృష్ణా నదిలో దీన్ని నిమజ్జనం చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ భక్తులు చూస్తే తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు అయితే నియమ నిష్టలతో పూజలు చేసి అమ్మవారిని ఎన్నో కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉన్నారు. సో అష్టలక్ష్మి, సౌభాగ్యవతి ఎన్నో పేర్లు గల ఈ అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు. సో అలంకరణలోనే అమ్మని ఎన్ని విధాలుగా ప్రార్థిస్తున్నారో, ఎన్ని విధాలుగా పూజిస్తున్నారో తెలుస్తుంది ఆ అలంకరణలో. సో భక్తులు చూడండి, ఆడవాళ్ళు ఎంత నియమ నిష్టలతో నిద్రలేసి పూజలు చేసుకొని ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో మొక్కుతున్నారో. భక్తులు ఎంత నియమ నిష్టలతో వచ్చి పూజలు చేసుకొని అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సార్ నమస్తే సార్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సార్ చెప్పండి, ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న విశిష్టత ఏంటి సార్? అమ్మవారి యొక్క విశిష్టత అంటే ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణీయం, తృతీయం చంద్రగుండేది, కాత్యాయని, షష్టం కాత్యాయని. కానీ ఇవాళ రోజున చతుర్థంలో అంటే 4వ రోజునే ఇక్కడ కాత్యాయని రూపంలో అమ్మవారు ఉన్నది. ఇక్కడ కాత్యాయని యొక్క రూపాన్ని ఇవాళ ఎందుకు పెట్టామంటే ఆమె ఒక చేతితో ఖడ్గంతోనూ ఒక చేతితో అభయముద్రతో కలిగి ఉంటారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. ఈ కాత్యాయని రూపంలో అమ్మ ఎవరైతే వివాహం కానిటువంటి స్త్రీలకి వివాహానికి అనుకూలతను ఇస్తూ ఆనందాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తూ దుష్టవుల మీద ఆమె యొక్క శత్రువుల మీద విజయాన్ని సాధించాలంటే, ఎటువంటి అడ్డంకులను తొలగించుకోవాలంటే అమ్మని పూజిస్తే అమ్మ కాత్యాయని రూపంలో అనుగ్రహిస్తుంది. ఈ కాత్యాయని వ్రతాన్ని కూడా వివాహమైనటువంటి స్త్రీలను వివాహ తదనంతరం కూడా కాత్యాయని వ్రతాన్ని చేసుకుంటారు. దీనివల్ల అష్ట ఐశ్వర్యాలు, ఆనందాలు, సౌభాగ్యాలన్నీ సంతరించుకుంటాయి. అయితే ఈ రెడ్డిపాలెం గ్రామంలో ఈ అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించి ఈ నవరాత్రి ఉత్సవాలను చేయడం జరుగుతుంది. 1వ తేదీన అంటే 9వ రోజున అమ్మ యొక్క అనుగ్రహంతో చండీ హోమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందమ్మా. ఇది ఈ రెడ్డిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా సమిష్టిగా అమ్మని ఇక్కడ పెట్టి పూజించుకుంటున్నారు. ఓకే సార్, చాలా సంతోషం. థాంక్యూ సో మచ్. అమ్మ జస్ట్ మీ పేరు అవి చెప్పండి. నా పేరు అనురాధ. మంచిగా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు అనురాధ. అనురాధ గారు ఏం చేస్తుంటారు? మేమేం అది మా అక్కాయ వచ్చింది, మా అక్కాయ మాట్లాడి ఇంట్లోనే ఉంటారా? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. పేరు? నా పేరు శివలక్ష్మి. శివలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. రెడ్డిపాలెంలోనే ఉంటారు. ఎదురే ఇల్లు, ఇక్కడే ఉంటుంటారు. చెప్పండి, ఇక్కడ అమ్మవారిని ఈ సంవత్సరం ఇంత ఘనంగా పూజించడానికి గల ప్రత్యేక కారణం ఏంటి? కారణం అంటూ ఏం లేదు. ఈ సంవత్సరం పెట్టుకున్నాము.
ఇంకా ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరిక, అమ్మవారిని పూజించుకోవాలని. పూజించుకోవాలని. ప్రతి సంవత్సరం వినాయకుడిని చేసేవాళ్ళం, మధ్యలో ఆపేసుకున్నాంలే. ఇంకా అమ్మవారిని ఈ సంవత్సరమే పెట్టుకోవడం. పెట్టుకున్నారు, అమ్మవారిని పూజిస్తున్నారు. చాలా సంతోషం అండి. ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మీ పేరు? సత్యవతి. సత్యవతి గారు ఏం చేస్తుంటారు? హౌస్లో ఉంటా. ఇంట్లో ఉంటారు. ఓకే, అమ్మవారి విశిష్టత ఏంటి అసలు? అమ్మవారిని ఇంత ఘనంగా పూజించడానికి గల కారణం ఏంటి? అన్నం అంటే మనకు వరం ఇస్తుంది కదా, ఆ వరాలు చూసుకోవాలిగా, అందుకే ఆమెను మనం కొలుచుకుంటాం. ఏది కోరుకున్నా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మ ఏది అడిగినా ఇచ్చేస్తుంది. ఏం అభ్యంతరం లేదు, ఆమెను నమ్ముకుంటే మాత్రం ఇంకా మనం పండు అయిపోతాం అన్నమాట. పండు అయిపోతుంది. ఓకే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? మేము ఇక్కడ ఈ శివాలయం చూస్తూ ఉంటాము. ఓకే. ఇంతకుముందు ఒక 20 రోజుల కిందట క్షుద్ర పూజ జరిగింది అని చెప్పి అందరూ కలిసి ఊరంతా కలిసి జలాభిషేకం చేసాం, శాంతిపరిచాము. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మవారిని పెట్టి పూజలు చేస్తున్నాం, అందరం కలిసి చేస్తున్నాం, బాగా జరుగుతున్నాయి. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ? 12 రోజులు ఉంటుంది. 12 రోజులు అంటే 11 రోజులు ఉంటుంది, 12 రోజులు నిమగ్నం. నిమజ్జనం ఎక్కడ చేయబోతున్నారు? కమిటీ వాళ్ళు ఇంకా నిర్ణయించాల. ఇంకా నిర్ణయించలేదు. సో నిమజ్జనం 12వ రోజు, వినాయక చవితి లాగా ఇది కూడా ఉత్సవం లాగా తీసుకుని అమ్మవారి నిమజ్జనం చేయబోతున్నారు. ఉత్సవం లాగా. నిజంగా అంటే వినాయక చవితి అంటే మగవాళ్ళ పండుగ, అమ్మవారి పండుగ అంటే పండగ, ఆడవాళ్ళ పండగ. ఆడవాళ్ళ మజాగా అన్నట్లు ఉన్నారు. నిమజ్జనం రోజు తప్పకుండా ఖచ్చితంగా. సో ఆడవాళ్ళ మజాగా అన్నట్లు ఉన్నారనమాట ఇక్కడ. సో అందరూ లేడీలు సమష్టిగా కలిసి ఇక్కడ కలిసి అందరం ఆడవాళ్ళం కలిసి అందరం కలిసి చేస్తున్నాం. బాగా జరిగిద్దండి. ఏదో కొన్ని పుకార్లు వచ్చినాయి, చాలా బాధపడ్డాం ఆ ఇష్యూలో, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అందరూ మంచి మనసుతో బాగా ఫంక్షన్ అయినా బాగా జరుపుకుంటాము. అట్లాంటి డౌట్లు ఏమి పెట్టుకోవద్దు ఊరు ప్రజలందరూ. అందరూ మంచి మనసు గల్లోండే మా వాళ్ళు. మేము అలా జరిగినందుకు చాలా బాధపడ్డాము. దానివల్ల ఎవరికేమి ఇబ్బంది కలగలేదు, అందరం బాగున్నాము. అందుకని ఈ పూజ కూడా బాగా చేయాలని చెప్పి చేస్తున్నాం, అమ్మవారిని శాంతిపరుస్తున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.